డిస్ట్రిక్ట్ నుంచి కానీ స్టేట్ నుంచి మనకు స్టేట్ లెవెల్లో మెడల్ కొట్టిన తర్వాత నేషనల్ మెడల్ కొట్టిన తర్వాత దానికి డబ్బులు ఎవరు ఇయ్యరు. దానికి జీవో ప్రకారం ఉన్నది కానీ అది మనకు ఇప్పటిదాకా దొరకలేదు దానికి. అయితే మిగతా దానికి అడ్జస్ట్మెంట్ చేయాలంటే అరేంజ్మెంట్ మేము సొంతంగా చేసుకున్నాము. ఏ వస్తువున కానీ షూస్ కానీ కిట్ కానీ మేము సొంతగా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి ఆమెకు ఏదో కావాలా అని కలిసి చేసుకున్నాం. అది ఏదో కొన్ని దినాలు నడిచినాయి. ఆఫ్టర్ 2 years బాక్సింగ్ చేసిన తర్వాత నియర్ అబౌట్ 2 years దగ్గర 2 సంవత్సరాల తర్వాత మనం అంతర్జాతీయ స్థాయిలో సెలెక్షన్ అయిన తర్వాత మెడల్ వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత దానికి మనకు క్యాష్ ఇంట్రెస్ట్ ప్రకారం 5 lakhs అప్పుడు మనకు దొరికినాయి. దానిక ముందు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మనకు ఏమేమి ఫారెన్ పోవాలా కానీ నేషనల్ లెవెల్కి వెళ్ళాలనంటే స్టేట్ లెవెల్కి వెళ్ళాలంటే అది మేము సొంతంగా బయట నుంచి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏదో మా కండిషన్ బట్టి ఫైనాన్షియల్ ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆమెకి ఏదో సహకారం ఇచ్చినాం, ప్రోత్సాహం ఇచ్చి సపోర్ట్ చేసి ఏదో ముందుకు వెళ్ళినాం. అయితే గోల్డ్ మెడల్ దొరికిన తర్వాతనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 5 లక్షలు క్యాష్ ఇన్సెంటివ్ ప్రైజ్ ఇచ్చారు. అది మాకు కొంచెం అడ్జస్ట్మెంట్ అయింది. ఏదో అప్పులు తీసుకుని కానీ కొంచెం తీర్చేసినాము. దాని తర్వాత ఏదో అప్పుడు మాకు 1000 రూపాయలది షూస్ కావాలంటే ఇప్పుడు 5000లకు ఉన్నది, 8000లకు ఉన్నది. ఇప్పుడు కొనియాలంటే కూడా కొంచెం ఆ డబ్బులతో మాకు కొంచెం సెట్టింగ్ అయింది. ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు 2 సార్లు మెడల్ వచ్చిన అంతర్జాతీయ కంటిన్యూ 2 yearsలో మనకు 3 ఫైనల్స్ ఆడి 3 మెడల్స్ సాధించినామంటే ఒక పిల్లల ఆట కాదు, అది పెద్ద పని. అది కూడా 2 వరల్డ్ ఛాంపియన్షిప్లు అంటే పెద్ద టోర్నమెంట్. అది అటువంటి టోర్నమెంట్కు వాళ్ళ ప్రిపేర్ కావాలా, ఫుడ్ కావాలా, డైట్ కావాలా, అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మన సొంత డబ్బులు కావాలా. అటువంటి కానీ మనకు అవసరం స్పాన్సర్షిప్స్ కావాలా. ఆ స్పాన్సర్షిప్ కావాలంటే వాళ్ళు స్పాన్సర్స్ సపోర్ట్ చేస్తేనే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు వస్తే ఇప్పుడు రాబోయే 2014లో యూత్ ఒలింపిక్స్ ఉన్నాయి, 2016లో సీనియర్ ఒలింపిక్స్ ఉన్నాయి. దానికి మంచి రిజల్ట్ రావాలంటే మాకు ఫుడ్ కానీ డైట్ కానీ ఏమి వస్తువులు అవసరం పడితే అన్నీ ఇవ్వాలి. దానికి మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ పడితేనే కావున నేను స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మాకు సపోర్ట్ చేస్తే స్టేట్ కానీ నేషనల్ నుంచి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది. మేము కూడా ధైర్యంగా పాపకు ఎంకరేజ్మెంట్ చేసి నిక్కత్కు ముంగడెళ్ళి మన భారతదేశంకు, మన జిల్లాకు, మన రాష్ట్రం కోసం ఏదో సాధిస్తామని గౌరవపడుతున్నాము. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్పాన్సర్స్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ ద one athlete to get some result in the Olympics.